హాయ్ అండి. వెల్కమ్ టు దివ్యాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ చేపల పులుసు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు బాగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు, ఒక కప్పు ఆనియన్ పేస్ట్, ఒక కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత పచ్చిమిర్చి, తగినంత కొత్తిమీర. తర్వాత బాగా నానబెట్టుకున్న చింతపండు, అలాగే కొద్దిగా ఆయిల్, పసుపు, కారం, ఉప్పు. మరి ఎలా తయారు చేసుకోవాలని అంటారా? మనం పులుసు పెట్టుకోవడానికి అనుకూలంగా ఉండే ఒక దాక తీసుకొని మనం బాగా కడిగి పెట్టుకున్న ఆ చేప ముక్కల్ని అందులో వేసుకోవాలండి. ఎందుకంటే అది బాగా ఉడకడానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే అందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని ఈ విధంగా వేసుకోవాలి. దాని తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. అలాగే మనం స్లైస్ చేసుకున్న పచ్చిమిర్చి, తగినంత కొత్తిమీర వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకొని అలాగే కారం వేసుకోవాలండి. బాగా స్పైస్ తినేవాళ్ళంటే 4 స్పూన్ల వరకు వేసుకోవచ్చు. లేదంటే 3 సరిపోతుంది. దానికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి. అలాగే మనం తీసుకున్న ఆయిల్ కూడా కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేయాలండి. ఇందులో మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా! దాని రసం తీసుకొని వేసుకుంటూ ఉండాలి. ఇదొక 2 టైమ్స్ వరకు వాటర్ ఫిల్టర్ చేస్తూ ఇలాగా రసం అనేది వేయాలండి. ఎందుకంటే పులుసుకి కొంచెం నీళ్ళు ఎక్కువ పడతాయి కదా! అలాగ ఒక 2, 3 టైమ్స్ వరకు మీకు తెలుస్తుంది కదా! కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ అనేది వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఉంటుంది. అంతేనండి. ఇయన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత తీసుకువెళ్ళి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. సో, ఇది ఒకవైపు మరుగుతూ ఉండగా మరొక పాన్ తీసుకొని 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, అలాగే 1 స్పూన్ మెంతులు వేసుకొని బాగా వేపుకొని అవి కొంచెం వేగిన తర్వాత మిక్సీ పట్టి పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చేపల పులుసు కొద్దిగా ఉడికిన తర్వాత ఆ పౌడర్ ఏదైతే మనం చేసుకుంటామో అదొక స్పూన్ పౌడర్ ఇందులో వేసుకోవాలండి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా పైన వేసుకోండి. ఫ్లేవర్ బాగా వస్తది. ఆ తర్వాత కొత్తిమీర వేసుకున్న తర్వాత లాస్ట్‌లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వేసి దీన్ని బాగా కలపాలండి. అయితే గరిటె పెట్టి కలపొద్దు. ఎందుకంటే ముక్కలు అప్పటికే ఉడికిపోయి ఉంటాయి కాబట్టి విరిగిపోతాయండి. ఇక్కడ మేము చూపిస్తున్న విధానంలో ఒక నాప్కిన్‌తో ఏదైనా పట్టుకొని ఆ గిన్నెని సర్కిల్ మోషన్‌లో ఇలాగ తిప్పుతూ ఉంటే బాగా మిక్స్ అయిపోతుందండి. అంతేనండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనం వండుతున్న చేపల పులుసు రెడీ అయిపోతుంది. మీకు గాని ఇది నచ్చినట్లయితే మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.